ఈరోజు మనం చూడబోయే వీడియోలో కామాఖ్య దేవి ఆలయ రహస్యాల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుందాం. కామాఖ్య దేవి ఆలయం అస్సాం రాజధాని అయిన గౌహటి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతాలపై ఉంటుంది. అలాగే 21 శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య దేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో సతీదేవి యోని భాగం ఉంటుంది. అందువల్ల ఈ శక్తి పీఠాన్ని కామాఖ్య దేవి శక్తి పీఠం అని అంటారు. శివపురాణం ప్రకారం దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని చేస్తాడు. ఆ యజ్ఞానికి ముల్లోకాలలో ఉండే దేవతలందరినీ పిలుస్తాడు. కానీ మహాశివుడు సతీదేవిని మాత్రం ఆ యజ్ఞానికి పిలవడు. కానీ దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి అతని పిలవకపోయినా తన తండ్రి చేసే ఆ యజ్ఞానికి వెళ్తుంది. అప్పుడు దక్ష ప్రజాపతి ఆ యజ్ఞానికి వచ్చిన సతీదేవిని అలాగే పరమేశ్వరుని ఎంతో అవమానిస్తూ మాట్లాడతాడు. దానితో అవమాన భారం తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞంలోనే దూకి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. ఆ తర్వాత సతీదేవి చనిపోవడంతో దానిని భరించలేని మహాశివుడు ఆగ్రహంతో విలయ తాండవం చేస్తాడు. తనలో సగభాగమైన సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని ముల్లోకాలకు తిరిగి వెళ్తుంటాడు. దానితో సృష్టిలో సమతుల్యం లేకపోవడంతో విష్ణుమూర్తి ఈ సృష్టిని సమతుల్యాన్ని ఏర్పరచడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 21 భాగాలుగా ఖండిస్తారు. అలా విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని ఖండించిన 21 భాగాలు ఒక్కొక్క ప్రదేశంలో పడ్డాయి. వాటిని మనం ఇప్పుడు శక్తి పీఠాలుగా పిలుస్తున్నాం. అలాగే కామాఖ్యదేవి ఆలయం ప్రాంతంలో సతీదేవి యొక్క యోని భాగం పడడం కారణంగా ఇక్కడ యోని పూజలు చేస్తారు. అలాగే సాధారణ లాగే ఈ ఆలయంలో ఉండే కామాఖ్య దేవికి కూడా నెలలో 3 రోజులు రజస్వలం జరుగుతుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంలో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వరకు అమ్మవారికి రజస్వలం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఈ ఆలయంలో ఉండే యోని కుండం ద్వారా వచ్చే నీళ్లు ఎరుపు రంగులో వస్తాయి. ఇలా యోని కుండం నుంచి ఎరుపు రంగు నీళ్లు వచ్చే 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయ తలుపుల్ని మూసి ఉంచే 3 రోజులు భక్తులందరూ యోనికుండం పైన తెల్లని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ తర్వాత 3 రోజులు అయ్యాక ఆలయ తలుపులను తెరుస్తారు. అలాగే ఈ 3 రోజులు ఈ ఆలయం దగ్గర సాధువులు అఘోరాలు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. అలాగే 4వ రోజు ఆలయ తలుపులు తెరిచిన తర్వాత అమ్మవారికి పెద్ద పెద్ద ఉత్సవాలను జరుపుతారు. అలాగే అమ్మవారి యోనికుండంపై ఉంచిన తెల్లని వస్త్రాలను భక్తులకు సమర్పిస్తారు. అలాగే అమ్మవారి యోనికుండంపై ఉంచిన తెల్లని వస్త్రాలను మన దగ్గర ఉంచుకుంటే మనకున్న రజస్వల సమస్యలన్నీ తొలగిపోతాయని అక్కడికి వచ్చే భక్తులందరూ నమ్ముతారు. అలాగే మహాశివుడి భార్య అయిన సతీదేవి శరీర భాగం పడిన ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైంది. సో ఫ్రెండ్స్, చూశారుగా కామాఖ్యదేవి ఆలయ రహస్యాల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.